వెల్కమ్ టు ఫుడ్ రెసిపీ వరల్డ్. ఈ రోజు మనం ఫుడ్ రెసిపీ వరల్డ్ లో మిరియాల రసం లేదా మిరియాల చారు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా 2 స్పూన్ల కందిపప్పు, వేసుకుంటే రసము కొద్దిగా చిక్కగా బాగా రుచిగా వస్తుంది. ఇంకా 1 స్పూన్ మిరియాలు, ఇంకా 1 స్పూన్ జీలకర్ర. ఈ మూడింటిని సన్నటి సెగ మీద బాగా వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని పొడి చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకొని పక్కన ఉంచుకొని తర్వాత ఈ రసం కోసం తిరగమాతను రెడీ చేసుకుందాం. ఇందులో 1 స్పూన్ ఆయిల్, ఇంకా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంకా కరివేపాకు వేసి ఈ తిరగమాత గింజలు వేగిన తర్వాత చింతపండు రసాన్ని ఇందులో పోసుకోవాలి. తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న మసాలా కందిపప్పు, మిరియాలు, ఇంకా జీలకర్ర పొడి, దంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు, ఇంకా కొద్దిగా బెల్లం వేసుకొని ఈ బెల్లం వేసుకుంటే రసానికి మంచి రుచి వస్తుంది. తర్వాత ఈ చారుకు కావాల్సిన నీళ్లు, ఇంకా ఉప్పు వేసుకొని దీన్ని బాగా మరగనివ్వాలి. దీన్ని దించుకునే దానికి ముందుగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మరో నిమిషం సేపు జల్లించుకొని దీన్ని సర్వ్ చేసుకోవడమే. మరిన్ని వంటల కోసం ఫుడ్ రెసిపీ వరల్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.